అస్మిత దొంగలాగా కిచెన్లోకి వచ్చి పాలకోవ తింటూ ఉంటే, ఏంటి అస్మిత నీకు గాయం ఉంది కదా, ఎందుకు పాలకోవ తింటున్నావు అని శౌర్య రామలక్ష్మి అడుగుతూ ఉంటారు. నాకు తగ్గిపోయింది, కావాలంటే చూడండి, అందుకే కట్టు తీసేశాను అని అస్మిత కవర్ చేస్తూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి శౌర్య ఆ నిధిలో ఉన్న ఉంగరాన్ని కనిపెట్టి అస్మితయే ఇదంతా చేసిందని డౌట్ వచ్చి ఎలాగైనా సరే తెలుసుకోవాలని ఒక ప్లాన్ చేసి ఉంటారు. కావాలనే డాక్టర్ని పిలిపించి అస్మితకి చెక్ చేయిస్తూ, అస్మిత ఈ ఫోన్ నీ చేతిలో ఎందుకు, ఇలా ఇవ్వు అని అస్మిత వేలుతోనే లాక్ని ఓపెన్ చేసేసి మెల్లగా ఫోన్ని పక్కకు తీసుకువెళ్తారు. అప్పుడే వాసుదేవి దగ్గర నుండి ఒక మెసేజ్ వస్తుంది. దుబాయ్ సేట్ ఈరోజు నిధిని చూడ్డానికి వస్తున్నాడు, నువ్వు కూడా వచ్చేసేయి అని అందులో మెసేజ్ ఉంటుంది. ఈ అస్మిత వాసుదేవ్తో చేతులు కలిపింది సార్, ఎలాగైనా సరే మనం ఆ నిధిని సంపాదించాలి అని రామలక్ష్మి చెప్తే, అలాగే రామ, తప్పకుండా ఏదో ఒక ప్లాన్ చేద్దాం అని శౌర్య చెప్తూ ఉంటాడు. తర్వాత ఉగాది సందర్భంగా ఆద్య ముగ్గు వేస్తూ ఉంటే, హ్యాపీ ఉగాది ఆద్య అంటూ శ్రీను ఆద్యకి రంగులు రాస్తూ విషెస్ చెప్తూ ఉంటే, ఆద్య కూడా శ్రీనుకి రంగులు రాస్తూ ఉంటుంది. తర్వాత రఘురామ్కి జానకి దగ్గర ఉండి హారతి ఇస్తూ ఉంటుంది. ఆకు జానకి, నీకొక గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్ నీకు ఇవ్వబోతున్నాను అని రఘురామ్ అంటూ ఉంటాడు. అలా ఒక చీరని జానకి ఇస్తూ ఉంటే అప్పుడే చేతిలో ఉన్న హారతి ఆ చీరకి అంటుకొని ఉంటుంది. అమ్మ, వీళ్ళందరూ ఈ కైకలు పక్కలు సంతోషాలతో చాలా సంతోషంగా ఉన్నారు కదా, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని పార్వతి అక్కడ ఆ అలివేలతో చెప్తూ ఉంటే, ఇక్కడ చీరకి మంటలు అంటుకోవడంతో రఘురామ్ జానకి ఆ చీరని నేలకి విసిరి కొడతాడు. ఇదంతా నేను చేసిన ప్లానే అని పార్వతి చాలా సంతోషంగా అలివేలికి చెప్తూ ఉంటుంది. ఆ చీరకి మంట అంటుకునే విధంగా ఏదో స్ప్రే చేసి ఉంటుంది, అందుకే అలా మంటలు అంటుకొని ఉంటాయి. అప్పుడే ఇదే అవకాశంగా తీసుకున్న అలివేలు, ఇలా జరగడం చాలా అపశకునం అని మాట్లాడుతూ ఉంటే రఘురామ్ జానకి ఆద్య అందరూ కంగారు పడుతూ ఉంటారు.